Daily. Taste the Daily. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ నేత దేవినేని అవినాష్. బ్రహ్మానంద రెడ్డిని స్టేషన్ కు పిలిచి 2.5 గంటలు కూర్చోబెట్టారని మండిపడ్డారు. తమ నాయకుని భయపెట్టి తిరువూరులో కార్యక్రమం నిర్వహించకూడదని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిరువూరులో ఎంపీలు ఎమ్మెల్యే వాటల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు డబ్బా కార్యక్రమాలు తప్ప ఏం చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంకి సిగ్గుంటే ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలన్నారు దేవినేని అవినాష్. నిన్న మా నాయకులు బ్రహ్మానంద రెడ్డి గారిని ఏసీపీ కానివ్వండి, సీఏ కానివ్వండి పిలిపించి 2.5 గంటలు, అంటే ఈరోజు పోలీసులే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారో లేకపోతే కండువా వేసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజని కానీ మంచి చేయండి. ఈ రాష్ట్రంలో ఎక్కడూ లేని విధంగా తిరువూరు నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకోవటం, వాటాలు పంచుకోవటం వాళ్ళ పని అయిపోతారు. నీకెంత రావాలి, నాకెంత రావాలి, మన ఇద్దరికి రాలేగా, మన ఇద్దరం కొట్టుకుందాం అని చెప్పనే ఒక పరిస్థితి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో. ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారా? ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని ఇచ్చిన హామీలు ప్రజానికానికి అందించే కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారా? శాసనసభ్యులు మీటింగ్ పెడితే అధికారులు రాదు. ఆయన ఏదో రోజులు శాంక్షన్ చేపిద్దామని చెప్పని అనుకుంటే అధికారులు సహకరించారు. గ్రామ సర్పంచ్ గా, గ్రామంలో కట్టగా, ప్రజానికం అవసరం కోసం లేకపోతే ఆ ఒక గుడి నిర్మాణం చేసి దాంట్లో విగ్రహాలు ప్రదానం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు కూటమిలో ఉన్న